కుమారుడు తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? కుమారుడు ఎవరు? కుమారుడు ఎవరు అంటే ఎందుకంటే ఈ తండ్రి కుమార పరిశుద్ధ కాన్సెప్ట్ అమోనియల్ అనే కాలంలో లేదు. అవి ఆ కాలానికి ఈ కాలానికి వేరు. అది ఎక్కడో అది వేరు, ఇది వేరు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి ఇప్పుడు ఈ యేసు కాలంలో వీళ్ళంతా లేరు కదా. మరి ఇక్కడ బైబిల్ దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాం. బైబిల్ దేవుడు ఎవరు? త్రియేక, త్రిత్వము. ఈ త్రియేక గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ త్రియేకలో పరిశుద్ధాత్మ గాని ఈ యేసు ప్రభు గాని ఈయన చెప్తున్నటువంటి అమోనియల కనానీయుల కాలంలో లేడు. దేవుడు ఒక్కడే. అదేంటంటే ఆయన మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేశారు. మీకు ఒకవేళ క్వశ్చన్ ఉందనుకోండి, ప్రవీణ్ గారు మీరు ఎందుకు క్రిస్టియానిటీ వదిలి, లేకపోతే జనరల్ క్వశ్చన్స్ అన్న ఓకే, కానీ చెప్తే వినడం అనేది ఇక్కడ క్రియేటర్ గాడ్ మానవ జాతిని పరిరక్షించే క్రమం.